మీకు ఏ అవసరం ఉన్నా కానీ మీరు ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు ద్వారా మహిమలో ప్రతి అవసరాన్ని తీరుస్తాడని మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఎప్పుడు కూడా అవసరం అయినప్పుడు దేవుడి మీదే మీరు ఆధారపడాలి. ఎప్పుడు మనిషి మీద ఆధారపడకూడదు. బైబిల్ అంటాడు, రాజుల చేతనను నరుల చేత రక్షణ కలగదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడు యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు అంటాడు. కాబట్టి నరుల మీద ఎప్పుడు కూడా ఆధారపడకండి. కాబట్టి మీ ప్రతి అవసరం తీర్చేది దేవుడే. కనుక ఏ మనుషులు కూడా మాట్లాడతారు, చెబుతారే కానీ అవసరం తీర్చరు. కాబట్టి నీకు ఆరోగ్యం కావాలన్నా, ఆకలి కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, ఆనందం కావాలన్నా, పిల్లల చదువులు, విద్య రంగాలు, ఆరోగ్యం, అన్ని ప్రతి ఏ అవసరం ఉందో నీ ఇష్టం, అది దేవుని దగ్గర నుంచే పొందుకోవడం మనకు ఆశ. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు అనుకోండి తిరిగి అడగడం, మనిషి ఇచ్చాడు అనుకోండి తిరిగి అడుగుతాడు. అది తేడా. అందుకని మనిషి ఇచ్చిన దానికంటే దేవుడిచ్చింది ఎంతో గొప్పది. దావీదు రాజుకి దేవుడిచ్చాడు, ఉన్నతంగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కాబట్టి పౌలు గారు పిలిపిలకు లేఖ రాస్తూ, పిలిపి సంఘస్థులారా మీ ప్రతి అవసరం కూడా దేవుడికి చెప్పండి అంటూ, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు ద్వారా మహిమలో మీ ప్రతి అవసరాన్ని, అంటే క్రీస్తు మన కోసం ప్రాణమే పెట్టాడండి మన ప్రియ ప్రభు. మనకు ఎందుకు ఇవ్వడండి? నాకు ఎన్నో ఇచ్చాడండి ప్రభు, అలాగే మీకు కూడా ఇస్తాడు. నిరీక్షణతో ఉండండి, దిగులు పడకండి, భయపడకండి, బాధపడకండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.